హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 11th July 2020 నా హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రైమ్ యాజ్ పనిష్మెంట్. అంటే క్రైమ్ ఎలా ఉంటే, అంటే నేరం ఎలా ఉంటే దానికి అనుగుణంగానే పనిష్మెంట్ ఉండాలి. పెద్ద పెద్ద నేరాలకి పెద్ద పెద్ద శిక్షలు అనేవి ఉండాలి, చిన్న చిన్న నేరాలకి ఇక చిన్న చిన్న శిక్షలు అనేవి ఉండాలన్నమాట. క్రైమ్ యాజ్ పనిష్మెంట్ అంటే ఆ క్రైమ్ ఎలా ఉందో దానిలానే పనిష్మెంట్ ఉండాలని చెప్పే ఆర్టికల్ అనమాట. ద స్టేట్ మస్ట్ గెట్ టఫ్ ఆన్ క్రైమ్ బట్ ద పోలీస్ షుడ్ నాట్ బీ అలౌడ్ టు బ్రేక్ ద లా. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క రాష్ట్రాలు కానీ దేశం కానీ ఈ యొక్క క్రైమ్కి సంబంధించిన అంశాల మీద చాలా బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. అంటే ఆ తప్పు చేసేవాడు మళ్ళీ తప్పును ప్రేరేపించే విధంగా, అంటే వేరేవాడు అలాంటి తప్పుని చేయడానికి ప్రేరేపించే విధంగా ఏవైనా సరే అటు గట్టిని చర్యలు తీసుకోవాలా. కానీ ఇక పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క హద్దుల్ని అతిక్రమించకుండా, ఆ యొక్క చట్టాన్ని అతిక్రమించకుండా వాళ్ళు వ్యవహరించే విధంగా కూడా ఈ యొక్క రాష్ట్రాలు కానీ దేశమే బాధ్యత వహించాలి వాళ్ళకి సంబంధించి. అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ శిక్ష అనేది కఠినంగా ఉండాలి. దాంతోపాటు ఆ పోలీసులు కూడా వాళ్ళ యొక్క బాధ్యతలను మించి, అంటే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకునే విధంగా చర్యలకు పాల్పడనివ్వకూడదు అని చెప్తున్నారనమాట. ఇది యాక్చువల్గా దేనికి సంబంధించి అంటే మనం రీసెంట్గా జూలై థర్డ్న ఒక ఇన్సిడెంట్ చూసాం. ఈ యొక్క వికాస్ దోబే అనే అతను ఒక 8 మంది పోలీస్ ఆఫీసర్లని ఎన్కౌంటర్ చేసి చంపేశాడు. సో అతను పట్టుకోవడానికి వచ్చిన 8 మంది ఆఫీసర్ని నిన్న రీసెంట్గా పోలీసులు ఏం చేశారంటే, నిన్న 10th అంటే నిన్న ఫ్రైడేన ఈ యొక్క వికాస్ దోబేని వాళ్ళు ఎన్కౌంటర్లో చంపేశారనమాట పోలీసులు. సో ఇలాంటి చర్య అనేది ఏంటంటే అతను చేసిన శిక్షకి వీళ్ళు ప్రతీకారం తీర్చుకున్నట్టే ఉంది, కానీ అంటే అతను చేసిన పనికి వీళ్ళు ప్రతీకారం తీర్చుకున్నట్టే ఉంది, కానీ నిజంగా అతన్ని శిక్షించే విధంగా లేదు అని చెప్పే ఆర్టికల్ అనమాట. సో ప్రభుత్వాలు అనేవి సరైనటువంటి యొక్క, అంటే ఇలాంటి క్రిమినల్స్ తయారవకుండా చర్యలు తీసుకోవాలా. దాంతోపాటు పోలీసులు కూడా ఆ యొక్క చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ చట్టాన్ని అతిక్రమించే విధంగా చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారనమాట. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈరోజు నేను అంటే అందరికీ డౌన్లోడ్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఉందని చెప్తున్నారండి. ఒకసారి నేను మళ్ళీ చెక్ చేస్తాను ఒకసారి. ఈరోజు అందరికీ అంటే రీచ్ అయ్యే విధంగా, అందరికీ డౌన్లోడ్ అయ్యే విధంగా చూస్తాను. ఒకవేళ కావాలంటే కుదిరితే కనుక లింక్ 3 అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఏం లేదండి, చిన్న ప్రాబ్లమాటిక్ అనమాట. ఎప్పుడైతే 59 యాప్స్ అనేవి క్లోజ్ చేశారో ఈ యొక్క సర్వేలెన్స్ పెరిగింది, గవర్నమెంట్ సర్వేలెన్స్, ఈ కాపీరైట్కి సంబంధించి అన్ని అంశాలు పెరిగినాయి అనమాట. ఇప్పుడు మన యొక్క క్రైమ్ మీద అంటే సైబర్ క్రైమ్స్ అనేవి కూడా బాగా జాగ్రత్తగా చూస్తున్నారు. ఈ 59 యాప్స్ ముఖ్యంగా అయిన దగ్గర నుంచి ప్రతి దాంట్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది, కాపీరైట్ ప్రాబ్లం అనో లేకపోతే ఏది ఇల్లీగల్ అనో అలా వస్తుంది అనమాట. సో దాంతో ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇంతకుముందు లేని ప్రాబ్లం ఇప్పుడు రైజ్ అయిందనమాట. సో నేను లింక్ 3 కూడా ప్రొవైడ్ చేయడానికి చూస్తాను, చూడండి, డౌన్లోడ్ చేయండి. దాంతోపాటు నేను హిందూ ఈ పేపర్ని కూడా కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళు కొంచెం డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి పేపర్ని. ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు పేపర్ చదివితే మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. సో ఇక ఆర్టికల్ మీద కూడా ఫుల్ కమాండ్ వస్తుంది, ఖచ్చితంగా చదవండి మీరు పేపర్ అనేది. సో క్రైమ్ యాజ్ పనిష్మెంట్ ఇంకా డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తుంది. ఇన్ఎప్టిట్యూడ్, ఇన్ఎఫిషియంట్, ఇనేబిలిటీ, అసమర్థత, క్రుడిలిటీ, గిల్టిబిలిటీ, నేవిటీ, డొల్లతనం, బోలతనము, ఆస్టానిషింగ్, సర్ప్రైజ్, స్టన్, నిర్ఘాంతపరిచే, ఆశ్చర్యకరమైన, రిట్రిబ్యూషన్, రివెంజ్, వేంజినెస్, ప్రతీకార, సోర్డిడ్, స్లీజీ, ఫ్లితీ, నీచమైన, అల్పమైన, నౌరిషింగ్, న్యూట్రిషియస్, సస్టైనింగ్, పెంచి పోషించు, ఇండీడ్, ఇన్ఫ్యాక్ట్, రియల్లీ, వాస్తవంగా, ఇండిక్టిమెంట్, ఛార్జ్, ఎక్యుజేషన్, నేరారోపణ, బ్రూటల్, క్రూయల్, సేవేజ్, క్రూరమైన, ప్రోబిటీ, హానెస్టీ, మోరాలిటీ, రుజువర్తనము, ఎగ్జంప్లరీ, పర్ఫెక్ట్, ఐడియల్, శ్రేష్టమైన, డిస్పెన్స్, డిస్ట్రిబ్యూట్, గివ్ అప్, పంపిణీ, వేంజియన్స్, రివెంజ్, రిట్రిబ్యూషన్, ప్రతీకార, లీచ్, డ్రైన్, లీక్, కోల్పోవు, మ్యాండేట్, ఆర్డర్, ఆదేశము, లీనియంట్, మెర్సీ, క్లెమెన్సీ, దయగల, కనికరము, గౌడ్, స్టిమ్యులేట్, ఎంకరేజ్, ప్రోత్సహించు, ఇంప్యూనిటీ, ఇమ్యూనిటీ, ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్, శిక్ష నుండి మినహాయింపు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ద ఉత్తరప్రదేశ్ పోలీస్ అకౌంట్ ఆఫ్ ద కిల్లింగ్ ఆఫ్ కాన్పూర్ గ్యాంగ్స్టర్ వికాస్ దోబే ఆన్ ఫ్రైడే, ఈవెన్ ఇఫ్ టేకెన్ ఎట్ అ ఫేస్ వాల్యూ, ఈజ్ ఏ స్టార్ట్లింగ్ అడ్మిషన్ ఆఫ్ అ సీరియస్ ఇన్ఎప్టిట్యూడ్.
అంటే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏం చేశారంటే ఈ యొక్క ఎప్పుడైతే జూలై 3వ తారీఖున 8 మంది పోలీస్ ఆఫీసర్లను ఎన్కౌంటర్లో చంపేసినటువంటి ఈ వికాస్ దోబే అనే క్రిమినల్ని నిన్న ఫ్రైడే చంపేశారనమాట. సో దాని ప్రకారం ఆ యొక్క కేసుకు సంబంధించి అది ఎంత ఫేమస్ అయినప్పటికీ దాని ఫేస్ వాల్యూ బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క పోలీసులు వ్యవహరించిన శైలి ఏదైతే ఉందో అది పూర్తిగా అసమర్థవంతంగా ఉందన్నమాట. ఇన్ఎప్టిట్యూడ్ చూడటానికి ఏంటంటే అసమర్థంగా ఉందన్నమాట. పోలీసులు కావచ్చు లేకపోతే ఆ యొక్క జరిగిన విధానం అంతా కూడా ఆ యొక్క పాలనలోని అసమర్థతను లోపాలను చూపించే విధంగా ఉందన్నమాట అడ్మిషన్ పాలనలో. But the official narrative as it stands stretches the bounds of cruelty to an astonishing extent. కానీ ఈ యొక్క అఫీషియల్స్ నెరేటివ్ ఏం చూస్తే కూడా అది ఎలా ఉందంటే పూర్తిగా ఏంటంటే క్రుడాలిటీ అనమాట. క్రుడాలిటీ అంటే వీళ్ళ యొక్క ఏవైతే ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి డొల్లతనం, తర్వాత ఆస్టానిషింగ్ ఎక్స్టెంట్ అనమాట. అందరినీ నిర్ఘాంతపరిచే విధంగా ఈ యొక్క జరిగిన పరిణామాలు అంటే అతని ఎన్కౌంటర్ దగ్గర నుంచి అతనికి ముందున్నటువంటి నేర చరిత్ర అవన్నీ చూస్తే కనుక డొల్లతనము అందరినీ నిర్ఘాంతపరిచే విధంగా ఉందన్నమాట. The possibility that his death is officially sanctioned retribution for the murder of 8 policemen who were part of the team that went to arrest him on July 3rd is hard to dismiss out of hand. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశం ఏదైతే ఉందో అతన్ని మీద పూర్తిగా ఎన్కౌంటర్ చేసి అఫీషియల్స్ అనేవాళ్ళు ఏంటంటే ఎలా ఎందుకు ఈ యొక్క ఎన్కౌంటర్ ఎలా ఉంది అంటే పూర్తిగా ప్రతీకార చర్య అనమాట, రిట్రిబ్యూషన్ అనమాట. ఏదైతే ఆయన జూలై 3న ఈ యొక్క పోలీసులను 8 మందిని కాల్చి చంపాడో దానికి ప్రతీకార తీర్చుకున్నట్లే ఉంది తప్పితే అంటే ఆ యొక్క అంశాన్ని దృఢపరిచే విధంగానే ఉంది. కానీ ఎన్కౌంటర్ కొత్త అంశాలను ఏమి బయటపెట్టలేదన్నమాట. వితౌట్ ఏ డౌట్ దోబేస్ డెత్ ఈజ్ ఇన్ యాన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ while he was trying to flee after the police vehicle in which he was being taken met with an accident is also extremely convenient for many. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క దోబే డెత్ అనేది మనం చూస్తే కనుక అది కరెక్ట్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లోనే జరిగి ఉండొచ్చు. అంటే ఈ యొక్క కాల్పులో ఏదైతే వీళ్ళు కాల్పులు జరుపుతున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాల్పులు జరుపుతున్నప్పుడు అతను మీద ఈ యొక్క ఫైరింగ్ జరగడం అనేది నమ్మదగ్గ అంశం అనమాట. ఎలాగా అతను ఏంటి ఈ యొక్క ఎవరైతే అతన్ని పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారో ఆ పోలీసుల దగ్గర నుంచి ఆ యొక్క వెపన్ని వెహికల్ని లాక్కొని అతను పారిపోతున్నాడు అనమాట ఆ వెహికల్లో. సో అప్పుడు ఆ వెహికల్ యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు పోలీసులు అతన్ని కాల్పుల్లో చంపేశారు. సో చాలామంది దీన్ని యొక్క కన్వీనియంట్ నమ్మదగ్గంగా ఉంది, అంటే నమ్మశక్యంగా ఉందన్నమాట. వీళ్ళు చెప్పిన స్టోరీ అంతా కూడా నమ్మశక్యంగానే ఉంది. ఇట్ పుష్ ఏ లిడ్ ఆన్ ద sordid tale of his violent rise to power and influence, which was nourished by a wider network of patrons, including some in the police force. అంటే ఇప్పుడు కానీ మనం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యపరిచే సోర్బిడ్ అంటే ఏంటంటే అందరినీ కూడా మనకు ఆశ్చర్యపరిచే అంశం అతని యొక్క నీచమైనటువంటి ఈ యొక్క కథ ఏదైతే ఉందో అతని చేత సోర్బిడ్ అంటే ఏంటంటే నీచమైనటువంటి అతని యొక్క చరిత్ర ఏదైతే ఉందో అతని యొక్క పవర్ని పెంచుకోవడం కానీ తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఏదైతే తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవటం అంటే ఎలా అంటే అతను చివరికి అందరినీ పెంచి పోషించాడు. రాజకీయ నాయకుల్ని, ఆ యొక్క సొసైటీలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కొంతమంది క్రిమినల్స్ని, దాంతోపాటు పోలీసులను కూడా అతని యొక్క నెట్వర్క్ అనేది పోలీసుల్లో కూడా ఉందన్నమాట. వాళ్లే కదా అతన్ని అంటే అతను పట్టుకోవడానికి అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అతనికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులు వాళ్ళ అరెస్టులు కూడా మనం చూసాం నిన్న మనం అంటే ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వాళ్ళ అరెస్టులు కూడా చూసాం అనమాట. ఆ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను పట్టుకోవడానికి వస్తున్నాను. సో అతని నెట్వర్క్లో అతను అంతమందిని పెంచి నర్రిషుడు అంటే ఏంటంటే పెంచి పోషిస్తున్నాడు అనమాట ఈ యొక్క అంశానికి సంబంధించి. సో అదంతా కూడా చాలా ఏంటంటే చాలా నీచంగా ఉందన్నమాట ఆ విధానం అంతా కూడా. ఏ హార్డెన్డ్ క్రిమినల్ who had 62 cases against him before his gang allegedly shot dead 8 policemen last week was supposedly being transported without handcuffs. He snatched weapon from those escorting him, according to the police version of incident. అంటే ఇప్పుడు హార్డ్ అండ్ క్రిమినల్ అనమాట. అంటే బాగా చాలా భయంకరమైనటువంటి నేరస్తుడు ఇతని మీద 62 కేసులు ఉన్నాయి. ఎప్పుడు ఈ యొక్క 8 మంది పోలీసులను లాస్ట్ వీక్ కాల్చి చంప ముందుగా అతని మీద 62 నేరారోపణలు ఉన్నాయన్నమాట. దాంతోపాటు అలాంటి యొక్క భయంకరమైన యొక్క క్రిమినల్ని ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనమాట అతన్ని ఎటువంటి హ్యాండ్ కప్స్ లేకుండా అంటే ఈ యొక్క సంఖ్యలు అనేవి లేకుండా అతని ట్రాన్స్పోర్ట్లో తీసుకురావటం, ఆ ట్రాన్స్పోర్ట్లో అంటే అతన్ని అంటే రవాణా చేసుకుని అంటే వేరే చోట నుంచి ఈ యొక్క ఏదైతే అరెస్ట్ చేయాల్సిన ప్రాంతానికి తీసుకురావటం, ఎట్లాగా ఏమి యొక్క సంఖ్యలు అనేవి లేకుండా తీసుకురావటం, అతను పోలీసుల దగ్గర నుంచి వెపన్ లాక్కొని ఎవరైతే అతన్ని కాపాడి ఎస్కార్టింగ్ ఇస్తున్న పోలీసుల దగ్గర నుంచి అతను వెపన్ లాక్కొని అతను వాళ్ళ మీద కాల్పులు జరపడం లేకపోతే తప్పించుకోవడానికి ప్రయత్నించడం అనే ఆ ఇన్సిడెంట్ అనేది మాత్రం ఏంది ఈ యొక్క పోలీసుల చెప్పినటువంటి కథ అనమాట ఇదంతా కూడా. ఇండీడ్ దిస్ ఈజ్ నో మోర్ దాన్ ఏ సెల్ఫ్ ఇండెక్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ పోలీస్ హూజ్ కండక్ట్ హ్యాజ్ రైజ్డ్ ఫార్ టూ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్.
అంటే ఇప్పుడు ఇది వాస్తవానికి ఎలా ఉందంటే ఈ యొక్క విధానం అనేది వాళ్ళ మీద నేరారోపణ సెల్ఫ్ ఇండెక్ట్మెంట్ అంటే వాళ్ళ మీద నేరారోపణ పడకుండా పోలీసులు అనేవాళ్ళు జాగ్రత్త తీసుకోవడానికి ఈ కదలేరన్నమాట. ఎందుకని గత కొంతకాలంగా చూస్తుంటే వాళ్ళ యొక్క కండక్ట్ మీద అంటే యొక్క పోలీసుల యొక్క ఏదైతే వ్యవహార శైలి మీద అందరికీ రకరకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి అనమాట. ఆ ప్రశ్నలన్నింటినీ కల్పించుకోవడానికి మాత్రం ఇలాంటి కదలేరని ఆధార్ చెప్తున్నాడు అనమాట. దేర్ ఈజ్ నో గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ డ్రైవింగ్ సచ్ ఏ సస్పెక్ట్ through the night across more than 600 kilometers from Ujjaini in Madhya Pradesh, where he was arrested on Thursday. అంటే ఇది అసలు మంచి కరెక్ట్ అయినటువంటి ఎక్స్ప్లెనేషన్ కాదు. అంటే అంత భయంకరమైన నేరారోపణ, అంత క్రూరమైనటువంటి ఈ వ్యక్తిని ఒక 600 కిలోమీటర్లు రాత్రిపూట ఉజ్జయినికి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి అతను తీసుకురావడం ఏది గురువారం పూట అక్కడిని రాత్రిపూట స్టార్ట్ అయ్యారనమాట అతను తీసుకురావడానికి. ఇదంతా కూడా సరిగ్గా లేదనమాట, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లాగా లేదనమాట. అంటే ఆ టైంలో అతన్ని ఓన్లీ రోడ్డు మార్గం కూడా తీసుకురావడం అనేది అందరినీ ఆశ్చర్య కలిగిస్తున్న అంశం అనమాట. ద బ్రూటల్ లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దోబే సీరియల్ క్రైమ్ షుడ్ బి నో డిఫెన్స్ ఇఫ్ ద షూటింగ్ టర్న్స్ అవుట్ టు బి అన్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క అతన్ని చేసిన ఎన్కౌంటర్ అనేది అది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అనమాట. అంటే ఏంటి, పోలీసులు తమ యొక్క అధికారాన్ని మించి వ్యవహరించినప్పటికీ కూడా అది అతని యొక్క ఏదైతే నేర చరిత్రని అది మనం కప్పిపుచ్చలేదన్నమాట. అంటే అతని నేర చరిత్రను బట్టి చూస్తే కనుక పోలీసులు చేసిన ఈ విధానాన్ని మనం సమర్థించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ సమర్థించదగ్గ విషయం అని చెప్పొచ్చు అనమాట. అంతేగాని పోలీసులు ఏదో అతన్ని మర్డర్ చేశారని చెప్పేసి అతని నేర చరిత్ర అంతా మనం మర్చిపోవాల్సిన అవసరం లేదనమాట. ఎనీ డిమాండ్ ఆఫ్ probity అండ్ అకౌంటబిలిటీ ఇన్ పోలీస్ అండ్ మిలిటరీ ఈజ్ often contested on the suspended grounds that it emerges from a suspect for criminals, terrorists or enemies of the state by influential political and public figures. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క డిమాండ్ అనమాట, ఎనీ డిమాండ్ ఆఫ్ ప్రాబిటీ ఏంటంటే రుజువర్తన గురించి. అంటే ఈ యొక్క పోలీసుల యొక్క రుజువర్తన కావచ్చు, లేకపోతే అకౌంటబిలిటీ అనమాట, బాధ్యతాయుతమైనటువంటి ఈ యొక్క అంశాలు పోలీసులకు సంబంధించి కావచ్చు, మిలిటరీ వాళ్ళకి సంబంధించి కావచ్చు, కొన్నిసార్లు ప్రశ్నార్థకంగా ఉంటాయి అనమాట. ఎలాంటి సమయాల్లో అంటే కొంతమంది క్రిమినల్స్ ట్రీట్ చేసే విధానం కావచ్చు, లేకపోతే టెర్రరిస్టులు కావచ్చు, రాష్ట్రాలకి శత్రువులాగా ఉండే అంటే ఎనిమీస్ ఆఫ్ ద స్టేట్, కొన్ని రాష్ట్రాలనే వాళ్ళు భయపెడుతూ ఉంటారనమాట. రాష్ట్రాలనే కంట్రోల్ చేసే లాంటి శత్రువులు ఎలాగా వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నుండి ఒక పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సపోర్టుతో రాష్ట్రాలనే భయపెట్టే ఈ యొక్క ఇలాంటి క్రిమినల్స్ చంపినప్పుడు వాళ్ళ యొక్క ఏది రుజు ప్రవర్తన మీద అంటే వాళ్ళకి మంచి బిహేవియర్ మీద, లేకపోతే వాళ్ళ యొక్క బాధ్యతాయుతమైనటువంటి యొక్క విధానం మీద పోలీసులకు కావచ్చు, లేకపోతే మిలిటరీ వాళ్ళకి సంబంధించిన మచ్చపడే అవకాశం ఉందన్నమాట. దేర్ ఈజ్ నో క్వశ్చన్ దట్ క్రైమ్ సచ్ యాజ్ దోస్ దోబే వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మస్ట్ బీ మెట్ విత్ ఎక్స్ట్రీమ్లీ పనిష్మెంట్. అంటే ఇప్పుడు మనకు అసలు క్వశ్చన్ అనేదే లేదు. అతను ఎవరైతే ఆ దోబే చేసిన ఏవైతే కేసులు ఏవైతే ఉన్నాయో అతని నేర చరిత్ర మీద అతను ఖచ్చితంగా ఏంటంటే ఎక్స్ట్రీమ్గా అంటే భయంకరమైనటువంటి శిక్ష అనేది అతనికి అర్హుడు అనమాట. అలాంటి శిక్ష పడడానికి అతను అర్హుడు. ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ గిల్ట్ అండ్ ఎగ్జిక్యూటింగ్ పనిష్మెంట్ ఈజ్ నాట్ యాన్ ఇన్సిడెంటల్ పార్ట్ ఆఫ్ జస్టిస్ బట్ ఇట్స్ అ ఇంటిగ్రల్ సోల్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే తప్పుకి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఎస్టాబ్లిషింగ్ గిల్ట్ చేయటం, ఆ గిల్ట్కి సంబంధించిన దాన్ని పనిష్మెంట్ చేయటం అనేది అది ఇన్సిడెంటల్ పార్ట్గా ఉండకూడదు. అంటే ఏదో అప్పటికప్పుడు జరిగే చర్యలాగా ఉండకూడదు. అంటే అతను నేరం చేశాడు అప్పటికప్పుడే మనకైనా శిక్ష విధించేటట్టు అలా ఉండకూడదు అనమాట. అది ఒక ఇంటిగ్రల్ సోల్ అనమాట. అంటే నేరము శిక్ష అనేది రెండు మనం కనుక చూసుకుంటే ఒక దాంట్లో ఒక సోల్ ఆత్మలాగా ఉండాలే తప్పితే ఏదో తప్పు చేశాడని శిక్ష వేయడం అనేది కరెక్ట్ అయినటువంటి విధానం కాదనమాట. ఏ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్రయల్ కెనాట్ బి డిస్పెన్స్డ్ within order to satisfy cries for vengeance. అంటే ఇప్పుడు ఫెయిర్ అంటే ఒక మంచి, ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి అంటే పారదర్శకమైనటువంటి ఈ యొక్క శిక్షలు అనేవి ఎప్పుడూ కూడా మనం డిస్పెన్సర్ అంటే పంపిణీ అనమాట. పంపిణీ ఎప్పుడూ కూడా మనం అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఏడుపులు బట్టి లేకపోతే యొక్క సమాజం యొక్క అరుపులను బట్టి మనం అలా ప్రతీకార చర్యలాగా ఉండకూడదనమాట. ఇలాంటి ట్రయల్స్ అంటే వాళ్ళ మీద వేసే శిక్షలు అనేవి వాళ్ళ యొక్క సమాజంలో ఉన్నటువంటి అరుపులు కేకలను బట్టి వాటి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదనమాట. సోషల్ శాంక్షన్ ఆఫ్ ఇన్స్టంట్ జస్టిస్ బై స్టేట్ ఏజెంట్ might have leached into institutions that are mandated to enforce the role of law. అంటే ఇప్పుడు సోషల్ శాంక్షన్స్ అనమాట. అంటే వాళ్ళకు ఉన్నట్టుండి వాళ్ళకు ఏదైతే అధికారాలు కల్పించడం అనమాట పోలీసులకి, అంటే ఇన్స్టాన్స్ జస్టిస్ ఇచ్చే విధంగా ఒకళ్ళకు మనం యొక్క ఆదేశం అనేది మ్యాండేట్ అనేది తయారు చేయడం అనేది ఎన్ఫోర్స్ లా చేయడం అనేది ఇలాంటి యొక్క సమాజంలో ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఒక సమాజంలో ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదనమాట. లాస్ట్ ఇయర్ వెన్ ద సైబరాబాద్ పోలీస్ షాట్ డెడ్ 4 people accused in a case of gang rape and murder, people celebrated in the streets. అంటే మనం లాస్ట్ ఇయర్ మనం కనుక చూసుకుంటే ఈ యొక్క సైబరాబాద్ పోలీసు సంబంధించినటువంటి ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఈ యొక్క నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపారనమాట పోలీసులు. ఎందుకని వాళ్ళు రేప్ అండ్ మర్డర్ కేసులో వాళ్ళని ముద్దాయిలుగా ఉద్దేశించి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపారనమాట. ఆ యొక్క ఇన్సిడెంట్ తర్వాత
చాలామంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆ యొక్క అంశాన్ని సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఆ యొక్క చర్యను అందరూ కూడా సపోర్ట్ చేస్తూ దాన్ని ఒక మంచి ఒక సెలబ్రేషన్ లాగా చేసుకున్నారనమాట. ద కోర్ట్స్ అండ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యావ్ ఆల్సో షోన్ ఏ లీనియంట్ అప్రోచ్ ఇన్ సచ్ కేసెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క న్యాయస్థానాలు కావచ్చు, తర్వాత ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట, అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇలాంటి అంశాల్లో ఏంటంటే కొంత లీనియంట్గా ఉన్నారనమాట. అంటే దయగలిగే కనికరంగా ఉన్నారనమాట. ఇలాంటి కేసులు ఏవైనా కానీ వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోరు. సరే వాడు ఏదో తప్పు చేశాడు, సో వాడికి అలాగనే జరగాలని చెప్పేసి వాళ్ళు కూడా చాలా వరకు కామ్గా ఉన్నారనమాట. గోడింగ్ ద పోలీస్ ఆన్ టు డెలివర్ ఇన్స్టాంట్ జస్టిస్ ఆర్ ఈవెన్ tolerating such behavior creates an atmosphere of impunity that could lead to murder of innocent people as happened with the custodial deaths in Tamil Nadu. అంటే ఈ యొక్క పోలీసులు ఏదైతే వాళ్ళని ప్రోత్సహించడం, గోడింగ్ అంటే ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించడం అనమాట. అంటే ఆన్ ద స్పాట్లో వాళ్ళకి ఏదైతే శిక్ష పడే విధంగా ఈ యొక్క పోలీసుల చర్యని మనం వాళ్ళని టాలరేట్ చేయడం అనమాట. అంటే దాన్ని సహించడం కానీ లేదా ప్రోత్సహించడం, ఇలాంటి బిహేవియర్ అనేది రాబోయే కాలంలో అంటే ఒక భయంకరమైన ఇంప్యూనిటీ అట్మాస్ఫియర్ అనమాట. అంటే శిక్ష నుండి మినహాయింపు పడే కొన్ని ఏవైతే అట్మాస్ఫియర్స్ ఉన్నాయో అలాంటి వాతావరణాన్ని తయారు చేసే విధంగా ఉంటుంది అనమాట. మన ఎగ్జాంపుల్ మనం ఎలా చూసుకుంటే తమిళనాడు కస్టోడియల్ డెత్స్లో కూడా ఆ తండ్రి కొడుకులను అలానే వీళ్ళు కస్టడీలోనే చంపేశారనమాట. సో అంటే ఇప్పుడు ఎవరు ఎటువంటి తప్పు చేయని వాళ్ళు కూడా ఇలాంటి విధానం వల్ల శిక్షింపబడే అవకాశం ఉంటుందన్నమాట. సపోర్ట్ ఫర్ సచ్ ఎ కిల్లింగ్ బై ద పోలీస్ విల్ నాట్ మేక్ ఏ సొసైటీ మోర్ జస్ట్. అంటే ఇప్పుడు ఇలాంటి అంటే పోలీసులు ఇలాంటి వాళ్ళని చంపడం అనేది, అలాంటి అంశాన్ని మనం సపోర్ట్ చేయడం అనేది ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగపడదన్నమాట. మాబ్ జస్టిస్ ఈజ్ నో జస్టిస్ ఎట్ ఆల్. అంటే ఒక గుంపులో ఇచ్చే ఏదైతే తీర్పు ఏదైతే ఉందో అది సరైనటువంటి జస్టిస్ అనేది, అంటే సరైనటువంటి న్యాయం అనేది ఎప్పటికీ అవ్వదన్నమాట. వెన్ ద లా ఎన్ఫోర్సెస్ షార్ట్ సర్క్యూట్ డ్యూ ప్రాసెస్ ద డ్యామేజ్ టు స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ సివియర్ అండ్ లాంగ్ లాస్టింగ్. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇలాంటి చట్టాల్లో మార్పులు తీసుకుని రాకుండా ఇలాంటి షార్ట్ సర్క్యూట్లు అంటే మధ్యలో ఇబ్బంది పడే, అంటే ప్రాసెస్ అనేది జరగకుండా, పూర్తిగా ప్రాసెస్ జరగకుండా మధ్యలోనే షార్ట్ సర్క్యూట్ ఆ యొక్క అంశం అనేది మధ్యలోనే కట్ అయింది అనుకోండి, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి ఇలాంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో లాంగ్ రన్లో ఏంటంటే చాలా భయంకరంగా అంటే ఇబ్బంది పడే పరిస్థితులు, అంటే భయంకరంగా నాశనం అయ్యే పరిస్థితులు తీసుకెళ్లే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిఫార్మ్ విత్ అ కాషన్. అంటే అంటే మనం జాగ్రత్తగా ఏమైనా సరే మార్పులు తీసుకురావాలని చెప్తున్నాను అనమాట. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మార్పు తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని అంశాలను మనం పరిశీలించాలని చెప్తున్నారు. ఇది దేనికి సంబంధించిందంటే ఆల్రెడీ మనం చెప్పాం. అంటే మన హిందూ టోటల్ న్యూస్ అనాలిసిస్లో మనం ఒక ఆర్టికల్ గురించి డిస్కస్ చేసాం అనమాట. రణబీర్ సింగ్ కమిటీ అనేది ఒక కమిటీ అనేదాన్ని క్రిమినల్ కేసులకు సంబంధించి క్రిమినల్ లాలో ఉన్నటువంటి ఏవైతే చట్టాలు అనేవి మార్పు తీసుకురావడానికి ఏర్పాటు చేసిన కమిటీ అనమాట. ఆ కమిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. దానిని ఉద్దేశించినటువంటి ఆర్టికల్ ఇది. సో క్రిమినల్ లాస్లో ఏవైనా మార్పులు తీసుకురావాలంటే చాలా జాగ్రత్త వహించాలా, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే ఆర్టికల్ ఇది. క్రిమినల్ లా రిఫార్మ్స్ షుడ్ నాట్ బి మేడ్ బై క్విక్ ఫైర్ మీన్స్ ఆర్ వితౌట్ వైడ్ కన్సల్టేషన్. అంటే క్రిమినల్ చట్టాల్లో మార్పులు తీసుకురావటం అంటే ఏదైతే భయంకరమైన క్రిమినల్ చట్టాల్లో మార్పులు తీసుకురావటం అనేది ఎప్పుడు కూడా క్విక్ ఫైర్ అంటే అంత త్వరగా చేయకూడదనమాట. ఏదో వేగంగా అనేది ఎప్పుడు ఉండకూడదనమాట. దాంతోపాటు ఎలాగా ఎటువంటి కన్సల్టేషన్ లేకుండా అందరి ఆమోదం, అందరినీ సంప్రదింపులు జరపకుండా గబక్కనే ఆ మార్పుల్లో చట్టాలు తీసుకురావడం అనేది సరైనటువంటి అంశం కాదని చెప్తున్నాను అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఇంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దామండి. ఓవర్హాల్, కంప్లీట్, సమగ్ర, వింటేజ్, పీరియడ్, ఎరా, కాలము, కాంప్రహెన్సివ్, కంప్లీట్లీ, ఆల్, సమగ్ర, పెండమిక్, వైడ్ స్ప్రెడ్, ప్రివలెంట్, వ్యాధి, క్రిమి, హింటర్లాండ్, హ్యాక్స్విల్లీ, కంట్రీ సైడ్, నివాస, వేగ్, అన్క్లియర్, అస్పష్టమైన, ఇంటర్ప్రిటేషన్, ఎక్స్పోజిషన్, ఎక్స్ప్లెనేషన్, వివరణ, వ్యాఖ్యానము, కాన్సెన్షియస్, అగ్రిమెంట్, హార్మోనీ, సర్వామోదము, ట్రవెయిల్, డిఫికల్టీస్, హార్డిల్స్, కష్టాలు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ద ఫార్మేషన్ ఆఫ్ ఏ కమిటీ ఫర్ ద రిఫార్మ్ ఆఫ్ క్రిమినల్ లాస్ by the Union Home Minister with an apparently short time frame and limited scope for a public consultation has caused a considerable disquiet among jurists, lawyers and those concerned with the state of criminal justice in the country. అంటే ఈ కమిటీ ఫర్ అంటే ఏవైతే క్రిమినల్ లాకు సంబంధించినటువంటి కమిటీ అనేది యూనియన్ హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు చాలా తక్కువ పీరియడ్లో దీన్ని ఏర్పాటు చేసి దానికి లిమిటెడ్ స్కోప్ ఉంది. దాని పరిధి అనేది, స్కోప్ అంటే పరిధి అనమాట, పరిధి అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఎక్కువగా పబ్లిక్ కన్సల్టేషన్ లేవు. అంటే అందరి ఏది సంప్రదింపులు జరపకుండా అంటే
చాలా తక్కువ సమయంలోనే ఈ యొక్క కమిటీకి సంబంధించిన అన్ని రిపోర్ట్లు ఇవ్వటం, ఇదంతా కూడా ఎలా ఉంది అంటే ఎవరైతే మన భారతదేశంలో ఉన్నటువంటి జ్యూరిస్టులు, న్యాయ కోవిదులు, లాయర్స్, ఎవరైతే యొక్క న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో క్రిమినల్ జస్టిస్ సంబంధించినటువంటి ఈ కమిటీ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళు ఏంటంటే పక్కన పెట్టే అంశం అనేది సరైనటువంటి విధానం కాదనమాట. Few would disagree with the idea that the current laws governing crimes investigation and trial require meaningful reform. అంటే కొంతమంది ఏమంటున్నారంటే చాలా వరకు ఈ యొక్క మనకు సంబంధించినటువంటి చట్టాల్లో చాలా వరకు ఈ క్రైమ్ సంబంధించిన అంశాల్లో ఏంటంటే కొన్ని లోపాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, లేకపోతే అతని ట్రయల్స్ అంటే ఎవరైతే నేరానికి అంటే నేరస్తుడుగా గుర్తించారో అతని ట్రయల్కి పంపించే అంశాల్లో చాలా వరకు లోపాలు ఉన్నాయి. దాంట్లో అంటే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చాలామంది అంటే కొంతమంది అంటున్నారు అన్నమాట. There have been several attempts in recent decades to overhaul the body of criminal law comprising the Indian Penal Code of 1860 vintage, the Code of Criminal Procedure that was written in 1973, and the Indian Evidence Act that dates back to 1872. సో ఏదైతే ఈ యొక్క చాలాసార్లు ఇలాంటి అటెంప్ట్ జరిగిందనమాట. ఈ యొక్క చట్టాల్లో ఓవరాల్ అంటే ఏంటంటే సమగ్రమైనటువంటి మార్పులు తీసుకురావాలి ఈ క్రిమినల్ లాస్లో. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు మన ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1860 వింటేజ్, అంటే 1860 కాలం వింటేజ్ అంటే కాలం అనమాట. 1860 కాలంలో ఏర్పాటు చేయబడింది. అంటే బ్రిటిష్ వాళ్ళ సమయంలో, బ్రిటిష్ వాళ్ళు ఏది మనకు సిపాయిలు తిరుగుబాటు జరిగిన తర్వాత ఏర్పాటు చేయబడిన చట్టం అనమాట ఇది. తర్వాత ఇక కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేది కనుక చూస్తే అంటే ఈ యొక్క కోర్టు ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ వ్యవహరించాలి అనేది 1973లో జరిగింది. తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. అంటే మనకు ఏదైనా నేరం జరిగితే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, ఆ ఎవిడెన్స్ని కోర్టులో వాళ్ళు అంటే కోర్టు ముందు పెట్టడం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎలాంటి చట్టం ప్రకారం అంటే ఇది 1872లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ యొక్క చట్టాలను ఇప్పటికీ మనం అమలు పరుస్తున్నాం అనమాట. దాని ద్వారానే మనం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కానీ కేసులు కానీ నడుపుతున్నాం. ఇవన్నీ కూడా దగ్గర బ్రిటిష్ అంటే ఈ రెండు అంటే ఒకటి తప్ప మిగతా రెండు కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏర్పాటు చేయబడిన చట్టాలే అనమాట. సో వీటిలో మార్పులు తీసుకురావాలని చాలాసార్లు ఈ యొక్క అటెంప్ట్ అనేది జరిగిందనమాట. However, comprehensive legal reform is something that requires careful consideration and a good deal of deliberation. అంటే ఇప్పుడు ఈ కాంప్రహెన్సివ్ అంటే సమగ్రమైనటువంటి ఇలాంటి ఈ యొక్క లీగల్ అనమాట, న్యాయపరమైనటువంటి ఈ యొక్క మార్పులు తీసుకురావాలి అంటే, లీగల్ అంటే న్యాయపరమైనటువంటి ఈ మార్పులు తీసుకురావాలంటే మనం చాలా జాగ్రత్తగా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. కన్సిడరేషన్ అనమాట, అన్ని అంశాలను దృష్టిలో ఉండాలా. దాంతోపాటు ఏవైతే యొక్క చాలా వరకు డిలాబరేషన్స్ అనమాట, అందరితో సంప్రదింపులు అనేవి చాలా గుడ్ డీల్ ఆఫ్ డిలాబరేషన్స్, అందరితో సరైనటువంటి సంప్రదింపులు అనేవి జరపాలన్నమాట. One criticism against the latest committee is that it has began its work in the midst of a pandemic. అంటే ఇప్పుడు ఈ కమిటీలో ఉన్నటువంటి ఫస్ట్ లోపం, అందరూ కూడా గుర్తించదగ్గ లోపం ఏంటంటే ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఈ యొక్క పెండమిక్ సమయంలో, అంటే దేశం మొత్తం లాక్డౌన్ ఉన్న ఆ మధ్య సమయంలో అనే దాన్ని, ఈ యొక్క వ్యాధి బాగా ప్రబలుతున్న సమయంలో ఈ కమిటీ ఏర్పాటు చేయడం అనేది అందరికీ మీద వ్యతిరేకత వచ్చిందనమాట. దిస్ మే నాట్ బి ద ఐడియల్ టైం ఫర్ వైడ్ కన్సల్టేషన్. అంటే ఇలాంటి సమయం అనేది అందరితో సంప్రదింపులు జరపడానికి సరిపోయే సమయం కాదనమాట. ఎందుకని అందరూ లాక్డౌన్లో ఉంటారు, సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఉండాలా, ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. ఇలాంటి సమయంలో అసలు అందరితో వైడ్గా అంటే బాగా ఎక్కువగా కన్సల్టేషన్ అనేది ఎలా జరగదు కదా. యాక్టివిస్ట్స్ అండ్ లాయర్స్ ఫంక్షనింగ్ ఇన్ ద హింటర్లాండ్ మే బీ ఎట్ ఏ పర్టిక్యులర్ డిసడ్వాంటేజ్ ఇన్ ఫార్ములేటింగ్ దేర్ ఒపీనియన్స్. అంటే ఇప్పుడు ఈ యాక్టివిస్టులు అయితే సోషల్ యాక్టివిస్టులు, సామాజికమైనటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క చట్టానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లాయర్లు కావచ్చు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క గ్రామీణ ప్రాంతాలు, హింటర్లాండ్ అంటే నివాస ప్రాంతాలు, అంటే ఈ యొక్క కంట్రీ సైడ్ అనమాట, గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు అనమాట. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఈ యొక్క ఆన్లైన్ ప్రొసీడింగ్స్ ద్వారా కావచ్చు, ఇలాంటి ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క విధులు అనేది నిర్వర్తిస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవడానికి ఇది సరైనటువంటి సమయం కాదనమాట. ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళకి కలిసి ఒపీనియన్ తీసుకునే అంటే అవకాశం లేదనమాట. ద ప్యానల్స్ మ్యాండేట్ అపియర్స్ క్వైట్ బ్రాడ్ to recommend reforms in the criminal laws of the country in a principled, effective and efficient manner which ensure the safety and security of the individual, the community and the nation. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్యానల్ ఏదైతే ఈ యొక్క మ్యాండేట్ విధి అనేది మనం చూడాలంటే చాలా అంటే విస్తారంగా ఉండాలన్నమాట, బ్రాడ్గా ఉండాలి వాళ్ళు. ఎందుకని ఈ యొక్క రికమెండేషన్స్ అనేవి చూసుకుంటే కనుక ఈ క్రిమినల్ లా సంబంధించి ఈ యొక్క దేశం యొక్క ఏదైతే సూత్రాలు ఉన్నాయో, ధర్మాలు ఉన్నాయో
వాటిని బాగా ప్రభావవంతంగా ఎఫెక్టివ్గా అంటే బాగా సమర్థవంతంగా అమలుపరిచే విధంగా చేయాలా. సో దాంతోపాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి రక్షణ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రక్షణ కలిగించే విధంగా ప్రతి ఒక్క ఇండివిజువల్కి, తర్వాత ఈ యొక్క కమిటీలో ఉన్న నేషన్ అనేది ఈ యొక్క ఏవైతే దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు జాగ్రత్తగా రక్షింపబడే విధంగా వాళ్ళు సరైనటువంటి చట్టాలను చేయడం అనేది అనివార్యం అనమాట. అండ్ విచ్ ప్రయారిటైజ్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూ ఆఫ్ జస్టిస్, డిగ్నిటీ అండ్ ద ఇన్హరెంట్ వర్త్ ఆఫ్ ద ఇండివిజువల్. అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి ప్రయారిటీ ఇచ్చే విధంగా, అంటే ఏవైతే మన యొక్క రాజ్యాంగపరమైనటువంటి కొన్ని ధర్మాలు కావచ్చు, అంశాలు కావచ్చు, వాటికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా, తర్వాత ప్రతి ఒక్కరి యొక్క గౌరవం, డిగ్నిటీ, తర్వాత వాళ్ళు అంటే ఇన్హరెంట్ అనమాట, అంటే వంశపారంపర్యంగా వాళ్ళు ఏదైతే పొందుతున్నారో కొన్ని హక్కులుగా ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని పరిరక్షించే విధంగా ఈ చట్టాలు అనేది మార్పు అనేది ఉండాలన్నమాట. దిస్ ఈజ్ అ వెగ్యూ అండ్ ఓపెన్ టు మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్. అంటే ఇప్పుడు ఇది అస్పష్టంగా ఉందన్నమాట. మనం ఏవైతే పైన అంశాలు చెప్పావో ఆ అన్ని అంశాలు కూడా అస్పష్టంగా ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ కూడా మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్ అంటే రకరకాలైన వ్యాఖ్యానాలు తీసుకెళ్ళడానికి అవకాశం కలిగించే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో నాట్ క్లియర్ వై ద లా కమిషన్ హ్యాజ్ నాట్ బీన్ వేస్టెడ్ విత్ దిస్ టాస్క్. అంటే ఇప్పుడు మనకు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ లా కమిషన్ అనేది ఇలాంటి యొక్క పనిని ఎందుకు చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఇలాంటి పెండమిక్ టైంలో ఇలాంటి చర్యలు తీసుకురావడం అనేది అనవసరంగా ఎందుకు చేస్తుందో ఎవరికి తెలియదు అనమాట. ద ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ వాట్ ఈజ్ యాన్ ఆల్ మేల్ ఢిల్లీ బేస్డ్ కమిటీ హ్యాజ్ ఆల్సో బీన్ అడ్వర్స్లీ కామెంటెడ్ అపాన్. అంటే ఇప్పుడు ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి భిన్నత్వం లేకపోవడం అంటే దీంట్లో ముఖ్యంగా ఈ చట్టాలు తయారు చేయడంలో డైవర్సిటీ అంటే భిన్నత్వం అనేది, డైవర్సిటీ అంటే భిన్నత్వం అనమాట. ఆ భిన్నత్వం అనేది లేకపోవడం అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మగవాళ్ళే, ఆడవాళ్ళు అనేవాళ్ళు లేరు. ఇప్పుడు క్రైమ్స్ అనేవి ఓన్లీ మగవాళ్ళ మీద జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి కదా. సో ఆడవాళ్ళకు అనుకూలంగా వాళ్ళ దృష్టిలో ఆలోచించాలంటే దాంట్లో ఆ కమిటీలో ఆడవాళ్ళు కూడా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క ఢిల్లీ బేస్డ్ కమిటీ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క దీని మీద చాలా వరకు ఏంటంటే కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. In 2003, the Justice V.S. Malimath Committee on Reforms in the Criminal Justice System had come up with some far-reaching suggestions, some of which became part of changes in criminal law. అంటే ఇప్పుడు మనం రీసెంట్గా మన 2003లో కనుక చూస్తే, అంటే ఈ మధ్యకాలంలో రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క క్రిమినల్ లా చట్టాల్లో మార్పులు చూసుకుంటే కనుక విఎస్ మలిమత్ కమిటీ అనేది కొన్ని రిఫార్మ్స్ అనేవి, కొన్ని మార్పులు అనేవి చెప్పిందనమాట. ఆ మార్పులు అనేవి ఏంటంటే ఈ యొక్క నిజ దూరాలు అనమాట, ఫార్ రీచింగ్ సజెషన్స్ అనమాట. నిజానికి చాలా దూరంలో ఉన్నాయి ఫార్ రీచింగ్ సజెషన్స్ అనేవి, అంటే అన్నీ అవి అమలుపరచడానికి సాధ్యం కానీ సజెషన్స్ అనేవి చెప్పిందనమాట. ఆ మార్పులు కూడా తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఏది మన యొక్క క్రిమినల్ చట్టంలో ఆ మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. హౌవెవర్ ఇట్ ఆల్సో attracted criticism over the suggestion that the standard of evidence be reduced from beyond reasonable doubt to clear and convincing. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ యొక్క క్రిటిసిజం ఏంటి, ముందుగా ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే తీసుకొచ్చిన మార్పుల్లో ఈ యొక్క విమర్శ ఏంటి అంటే ఆ యొక్క సజెషన్ ఏదైతే ఉందో ఈ యొక్క స్టాండర్డ్ ఎవిడెన్స్ సంబంధించి ఏదైనా సాక్ష్యానికి, ఎవిడెన్స్ అంటే సాక్ష్యం అనమాట, ఆ సాక్ష్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా బాగా తగ్గించబడినాయి అనమాట. సో ఎలాగా ఈ యొక్క అందరికీ డౌట్ వచ్చే విధంగా రీజనబుల్ డౌట్ ఏదైతే ఉందో ఆ రీజనబుల్ డౌట్ ఒక ఏదైనా నేరం జరిగిందనుకోండి, ఆ నేరానికి సంబంధించి మనం కనుక విశ్లేషిస్తే కనుక మనకు కొన్ని రీజనబుల్ డౌట్స్ వస్తాయి అనమాట. దానికి ఆ నేరానికి సరిపోయేటువంటి కొన్ని సందేహాలు అనేవి ఏర్పడతాయి అనమాట. అలాంటి క్లియర్ అవనివ్వకుండా ఈ యొక్క కన్విన్సింగ్గా ఉండే విధంగా కాకుండా ఈ యొక్క చట్టాలు అనేవి మార్పులు జరిగినాయి అనమాట. అంటే ఆ యొక్క విఎస్ మలిమత్ కమిటీ అనేది సరైనటువంటి రీఫార్మ్స్ అనేవి ఇవ్వలేదన్నమాట. తప్పుడు రీఫార్మ్స్ ఇచ్చింది, దాన్ని యాక్సెప్ట్ కూడా చేశారు. ద జస్టిస్ వర్మ ప్యానల్ కమ్ అప్ విత్ a comprehensive and progressive report on reforms need in laws concerning crimes against women in 2013 in barely 1 month, but its speed was probably due to the limited mandate it had. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, 2013లో ఈ యొక్క జస్టిస్ వర్మ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క ఆడవాళ్ళకి వ్యతిరేకంగా జరిగే క్రైమ్స్ ఎగెనిస్ట్ ఉమెన్ అనమాట. క్రైమ్స్ ఎగెనిస్ట్గా అంటే ఆడవాళ్ళ మీద జరిగే ఏదైతే ఈ యొక్క అంటే నేరాలు ఉన్నాయో ఆ నేరాలకు సంబంధించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ కమిటీ అనేది చాలా స్పీడ్గా కంప్లీట్ చేశారు. 1 మంత్లోనే ఆ కమిటీ అనేది రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసిందనమాట. సో ఎందుకని ఆ కమిటీ అలా రిపోర్ట్ సబ్మిట్ చేసిందంటే దానికి ఒక ఆదేశం ఇచ్చారనమాట. 1 నెల రోజుల్లోనే ఈ కమిటీ అనేది దీనికి సంబంధించి రికమెండేషన్స్ చేయాలన్నారు. 1 నెల కాలం పాటు ఇలాంటి నేరాల మీద సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది ఎలా ఇస్తారు, సరైనటువంటి కన్సల్టేషన్ లేకుండా, దాని గురించి అందరి యొక్క వివరణ కోరకుండా ఎలా ఇస్తారని చెప్పేసి ఆ కమిటీ కూడా ఫెయిల్ అయిందనమాట. ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు ఆల్రెడీ రణబీర్ సింగ్ కమిటీ అనేది క్రిమినల్ లా సంబంధించి, తర్వాత 2003లో మలిమత్ కమిటీ అనేది
నెక్స్ట్ 2013లో ఒక కమిటీ ఆన్ ఉమెన్ ఏది మనకు చేస్తే జస్టిస్ వర్మ కమిటీ. ఈ 3 కమిటీలని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటి కమిటీలు అనేవి మనకు అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్లో అడగవచ్చు అనమాట. ఎస్ఎస్సీలో అడగచ్చు, రైల్వే ఎగ్జామ్స్లో అడగచ్చు, ఇంకా సివిల్ సర్వీస్లో అయితే మ్యాచింగ్లోనే అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్లని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. If at all criminal law is to be reformed, there should be a genuine attempt to reach a wide consensus on ways to speed up trials, protect witnesses, address the travelers of victims, improve investigation mechanism, and most importantly, eliminate torture. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఏవైతే ఈ యొక్క అన్ని అంశాలు కనుక చూస్తే ఈ క్రిమినల్ లాస్లో ఈ యొక్క పూర్తి అయినటువంటి మార్పులు రావాలి, రిఫార్మ్స్ రావాలి అంటే ఫస్ట్ మనం ఏ అంశాలు ఉండాలంటే అందరి యొక్క సర్వ ఆమోదం, కాన్సాన్సియస్ అంటే ఏంటంటే సర్వ ఆమోదం ఉండాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క జూరిస్టులు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఈ యొక్క సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, తర్వాత మీడియా పర్సన్స్ అందరి యొక్క ఆమోదం ఉండాలి. తర్వాత ఆ యొక్క ఆమోదంతో అది ఎలా ఉండాలంటే ఈ యొక్క ట్రయల్స్ అనేవి దానికి సంబంధించిన నేర విచారణ అనేది చాలా స్పీడప్ వేగంగా ఉండాలా. తర్వాత ఎవడైతే విట్నెస్ ఉంటాడో అంటే ఆ యొక్క సాక్షి ఎవడైతే ఉంటాడో ఆ సాక్షిని కాపాడే విధంగా ఉండాలా. తర్వాత ఈ యొక్క ట్రివియల్ అంటే ఈ యొక్క ఎవడైతే విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ యొక్క బాధ, ట్రివియల్ అంటే కష్టాలను మనం గుర్తించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా నేరం జరిగింది, ఆ నేరానికి కొంతమంది బాధ్యులై ఉంటారు. ఇప్పుడు ఒక మనిషిని చంపాడు, అతని భార్య కావచ్చు, లేకపోతే అతని కుటుంబం కావచ్చు, బాధపడుతూ ఉండొచ్చు. వాళ్ళ కష్టాలను గుర్తించే విధంగా ఉండాలి. ఈ యొక్క నేరాలు అంటే ఈ యొక్క క్రిమినల్ లాస్లో వచ్చే మార్పులు అనేవి గుర్తించి ఇంప్రూవ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ మెకానిజం అనేది వాళ్ళ కష్టాలను గుర్తించి బాగా వేగవంతంగా చేసే విధంగా ఉండాలి. తర్వాత దాంట్లో ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎలిమినేట్ టార్చర్. ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క సాధారణ పౌరులు కావచ్చు, లేకపోతే ఎవరైనా నేరస్తుడైన వాడిని కూడా టార్చర్కి వాడిని హింసించే అంశానికి సంబంధించి దాంట్లో కొన్ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఆ అంశాన్ని, ఆ టార్చర్ అనే అంశాన్ని తీసి పక్కన పడేయాలన్నమాట. యాన్ ఇంప్రెషన్ షుడ్ నాట్ గెయిన్ గ్రౌండ్ దట్ వైడ్ రేంజింగ్ చేంజెస్ ఆర్ సౌట్ టు బీ మేడ్ విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ ఫ్రేమ్ అండ్ బేస్డ్ ఆన్ లిమిటెడ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మార్పులు తీసుకొచ్చిన అంశం అనేది తక్కువ కాలంలో అంటే ఈ యొక్క లాలు అంటే ఈ క్రిమినల్ లాస్లో ఈ యొక్క నేరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క చట్టాల్లో మార్పులు తీసుకురావడం ఒక తక్కువ టైం పీరియడ్ అంటే ఒక నెల రోజుల కాలమో 2 నెలల కాలమో అలాంటి అంశం కావచ్చు. లేకపోతే ఈ యొక్క ఇన్పుట్ అనేది అంటే ఆ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చడానికి అందరి యొక్క కన్సల్టేషన్ లేకుండా ఇన్పుట్స్ అనేవి తక్కువగా ఉండి ఏదో వాళ్ళకి నచ్చిన చట్టాన్ని తయారు చేయడం అనేది మంచి యొక్క అభిప్రాయాన్ని కలిగించిన ఇంప్రెషన్ అంటే మంచి అభిప్రాయాన్ని కలిగించే చట్టాలాగా మాత్రం ఉండిపోవన్నమాట. రిఫార్మ్స్ ఈజ్ బెస్ట్ అచీవ్డ్ త్రూ ఏ కాషన్ అండ్ ఇంక్లూజివ్ అప్రోచ్. అంటే ఈ యొక్క రిఫార్మ్స్ అనేవి ఎప్పుడు మంచి అభిప్రాయాన్ని అంటే మంచి ఫలితాన్ని సాధిస్తాయి అంటే కాషియస్ అనమాట, అంటే చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు. తర్వాత ఇంక్లూజివ్ అప్రోచ్ అనమాట, అందరి యొక్క సలహాలను, అందరి యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మార్పులు తీసుకొస్తామో అంటే జాగ్రత్తగా ఉండాలి. అందరూ దేశంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, జూరిస్టులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క న్యాయ కోవిదులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఆమోదం ఉండి అందరి యొక్క ఒపీనియన్ని కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క చట్టాలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్తున్నారనమాట. ఇవేండి ఈరోజు హిందూలోనే నా 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.